ఇవ్వకూడదంట. సారీ, పాస్టర్కి మైకి ఇవ్వకూడదంట. ఎవరో ఏమి ఇవ్వకూడదు. ఇంకా బోతనే ఉంటుంది. నేను తగ్గించుకుంటున్నా, అది బోతా ఉంది కదా. వినండి నా ప్రియమైన దేవుని సంగమా, ఎవరొస్తులు ఆగరు, వాళ్ళు తోడుతా ఉంటే ఇంకెంత ఎక్కినా సరే రైలు పోతారు. అట్నే ఉంది నా వ్యవహారం. గమనించండి, కొత్త కదా ఏదో మాట్లాడు, చాలా చోట్ల మాట్లాడు. రాజమండ్రి, రాజోలు, కాకినాడ, పెట్టాపురం, పెద్దపాడు, చూడండి పిల్లలు, అనేక నెల్లూరు, మద్రాసు, బెంగళూరు ఆయా ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నాను. సరిగా 14 సంవత్సరంలో ప్రభువు నమ్ముకొని ప్రభువులో జీవిస్తా ఉన్నాను. ఎందుకో తెలుసా, నేనైనా ఈ రాత్రి కారణము ఇక నిలబడటానికి కారణము ఏ ఒక్కడు నశించిపోవటము ఏంటో దేవునికి ఏంటంటే ఇష్టము లేదు. అందుకే కారణం ఈ రాత్రి నిలబడటానికి కారణం. నా ప్రియమైన సోదరి, దేవుని సంగమా, ఒకవేళ ఇది కృతజ్ఞత కూడికైతే ఇది నీకు రక్షణ దినం. నేడే రక్షణ దినం. ఈ రోజు నీ మనసు మార్చుకో, నీ ఉద్దేశం మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ తలపు మార్చుకో, నీ ఊహలు మార్చుకో, అసలు నీ బ్రతుకును మార్చుకొని శ్రేష్టమైన విశ్వాసిగా, భక్తునిగా జీవించు. అందుకే ఈ కూడిక వారు కష్టపడి పెట్టారు. నా సంఘమా వినండి, దేవుని ప్రజలను వినండి. ఇక్కడ భక్తుడు అంటాడు, ఎందుకు దేవుని స్తుతించాలో తెలుసా? ఆయన అంటున్న మాట, యెహోవా మమ్మును ఏం చేస్తుందో తెలుసా? ఆయన మర్చిపోలేదంటండి. మరి ఏం చేస్తున్నాడు? మర్చిపోకుండా ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయగలుగుతున్నాడంటే అవును పిల్లలు గమనించండి, నీవు నేను మనము చేయలేని పని ఆయన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణనాథుడు. ఆయనే మన దేవుడు, నచడైన యేసుక్రీస్తు వారండి. ఆయన అంటున్నాడు, యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఒక్క నిమిషం ఉన్నాడు. అక్కడ ఆయన మమ్మల్ని ఏం చేస్తున్నాడండి? మర్చిపోకుండా. నా తల్లి, ఎందుకు మీరు కూడికలు ఏర్పాటు చేసుకోరో నాకు తెలియదు. ఎందుకు కూడికలు మీరు చేయట్లేదు తెలియదు. ఖర్చు అవుతుందేనో, లేదా ఇంకా ఏదైనా అవుతుందనో మీరు బాధపడుతున్నారేమో తెలియదు. ప్రకటించండి, యెహోవాను స్తుతించుట. సేవకుడి గురించి మర్చిపోయే కదా చెప్తాను చూడండి. ఆ సేవకుడు పద్దాక ఎందుకు పెడుతున్నాడంటే, ఇలా 10 స్తుతికులు పెట్టిన తర్వాత తాగుబోతున్న అల్లుడు మారిందంట. ఎవరు మారిండు? సేవకుడు ఇంట్లో ఉంటారండి, ఉండరా? సేవకుడు బాగా పరిచయం చేస్తుంటే ఇంట్లో నెమ్మది ఉంచరు కొంతమంది. ఆ కుటుంబంలో ఆ సేవకుడు పద్దాక ఎంత ఖర్చు అయినా సరే, నష్టమైనా సరే భరించి నిత్యము స్తుతికుడికి ఏర్పాటు చేసి వాక్య సందేశాన్ని అందిస్తున్నాడు. ఒక్క రోజున ప్రభు ఆ వాక్యము ద్వారా ఆ తాగుబోతున్నటువంటి మనిషితో దేవుడు మాట్లాడాడు. ఆ ఇంటికి మరలా ఆనందం కలిగిందే. మారాలి. నా పిల్లరా గమనించండి, ఎందుకు దేవుని స్తుతించాలంటే ఒకటంట, యెహోవా మమ్మును మరిచిపోలేదు. కాబట్టి ఏం చేస్తుంది ఆయన? ఏం చేస్తుందండి? ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆయన మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే ఆయన మనం మర్చిపోకుండా ఆశీర్వదిస్తున్నాడు. ఎవరెవరిని ఆశీర్వదిస్తున్నాడు? కింద బాగా ఉంది. ఎవరెవరినట్టండి? పిన్నలేమి అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ యెహోవా. నా తల్లి, అమ్మా, నీ పట్ల నా పట్ల భక్తులు సమయం అంటాడు 12:24 ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అది మనం తలంచుకుంటే ఇట్టడి స్తుతి కొడుకులు ఎన్నైనా పెడతాం. నేడు బతికి ఉన్నామంటే, ప్రాణప్రాప్తులుగా ఉన్నామంటే నిజంగా దేవుని కృప. రోజు ఎంతో ఈ యొక్క భూలోకం విడిచి వెళ్ళిపోయారండి. వారికంటే భక్తులు శ్రేష్ఠము విశ్వాసము కాదు, కానీ ఉచితమైన ప్రేమతో తన రెక్కల చాటును దాస్తున్నాడు. కాబట్టి నేడైనా మనం తెలుసుకోవాల్సి ఏంటంటే, ఎందుకు దేవుని స్తుతించాలంటే, ఒకటి, యెహోవా మమ్మును మర్చిపోలేదు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? తల్లి? ఎందుకు స్తుతించాలి? ఆయన మనలను ఆశీర్వదిస్తుండదు. కాబట్టి ఆశీర్వదించడానికి థ్యాంక్స్ చెప్పటము తప్పేమీ లేదు కదా. కృతజ్ఞత చెప్పడం, థ్యాంక్స్ గివింగ్ చెప్పడం తప్పేమీ లేదు. గమనించండి. అందుకే భక్తులు అంటాడు, ఏమంటాడు తెలుసా? 103 దావీదు కీర్తనలో, నా ప్రాణమా ఆయన సన్నతించాలి. ఈరోజు అంతరంగంలో అవయవాలు పాడైపోతున్నాయి, చెడిపోతున్నాయి. గమనించండి, మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప కదా, అది దేవుని మేలు కాదా, దేవుని ఉచితమైనటువంటి ప్రేమ కదా. అలాగైతే నీవు నేను ఏం చేయాలి? రాత్రి దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకని? ఆయన మర్చిపోలేదు కాబట్టి. ఒక ఆయన ఉన్నాడు, నేను మర్చిపోలేదు. ఒక్కోసారి నేను కూడా ఎంతమంది ఎందుకులేండి, నేను కూడా చెప్పుకుంటున్నాను.
అలసిపోయిన సమయంలో అలా నిద్రిస్తున్నప్పుడు ప్రభు మందలిస్తాడయ్యా, నువ్వు అలసిపోయి ఒకవేళ ప్రార్థన మర్చిపోతున్నావు. నా తల్లి వినండి, వాస్తవంగా మనం అందరం కూడా కొంత శరీర బలహీనత ఉంది కాబట్టి మర్చిపోయే వాళ్ళమే. అందుకనే మర్చిపోలేమో అని చెప్పలేము. ఇర్మియా 2వ అధ్యాయం 32వ వచనంలో ఒక శ్రేష్టమైన సంగతి ఉంది. కన్యక తన ఆభరణమును మరుచునా, స్త్రీ తన వడ్డానమును మరుచునా, అలాగైతే నా ప్రజలు ఎన్నిసార్లు తెలుసండి? ఎన్నిసార్లు తెలుసు? ఎన్నిసార్లు మర్చిపోరమ్మా? లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు. కానీ మన దేవుడు మనలాంటి నీలాంటి వాడు కానే కాడు. ఆయన దేవుడు ఆకాశానికి భూమికి సింహాసనం వేసుకున్న కూర్చున్న మహోన్నతుడు ఆయన అంటాడు, నేను మిమ్మును మర్చిపోలేదు. మీకు తెలిసిన వాక్యాలే చెప్తున్నాను. దేవుని చిత్తమయ్యే అవకాశం ఉంటే మరొకతో మాట్లాడుకుందాం. మరొక మాట కీర్తన 121వ అధ్యాయము 4వ వచనం నుంచి 5-6 వచనం చదువుదాం. చదవండి ఆయన. ఒక 7 వచనం ఉంటాయి అనుకుంటే ఇక్కడ. ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి ఎండ దెబ్బైనను నీకు తగలదు. అదిగో ఏ అపాయము రాకుండా. హలో వినండి, ప్రతినిత్యం మనం అపాయమైన లోకంలో బ్రతుకుతున్నాం. వెళ్ళిన వాడు తిరిగి వస్తాడని గ్యారెంటీ ఏమి? చెప్తున్నా నేను, కొంచెంసేపు నాకు గ్యారెంటీ ఏమి? ఎవరు లేరు. గ్యారెంటీ లోకంలో లేదు కూడా గమనించండి. అయితే ఒకదానికి గ్యారెంటీ ఉంది. ఆ గ్యారెంటీ తెలుసా? నిత్యం మనం కవలించడానికి ఎదురు చూస్తుంది మరణం. అది గ్యారెంటీ. ఏది గ్యారెంటీ అండి? అది ఖచ్చితంగా గ్యారెంటీ. సమయంలో చెప్పకూడదు, కృతజ్ఞతగా చెప్తున్నాను, దయచేసి ఏమనుకోకూడదు. చెప్తున్నట్లు గమనించండి. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? ఆయన ఏం చేయాలి? ఆయన్ని మనము స్తుతించాలి. రెండోది ఎందుకు స్తుతించాలో తెలుసా? ఎందుకు ఆయన గణపరచాలో తెలుసా? ఎందుకు ఆయన కీర్తించాలో తెలుసా? ఎందుకు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలో తెలుసా? గమనించండి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మరి ఏం చేస్తున్నాడు? ఏ అపాయము రాకుండా. రాత్రి ఎన్నెల దెబ్బ, పగలు అపాయాలు ఉన్నాయి, భయంకరమైనటువంటి శోధనలు ఉన్నాయి. ఏ అపాయం నిన్ను చోటు చేసుకోకుండా, నీ గుడారము సంచరించకుండా, నీకు రాకుండా ఏం చేస్తుంది తెలుసా? ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడి మనం గమనించండి. ఆ కాపాడే దేవుడిని మనము ఈరోజు ఏం చేస్తాం తెలుసా? చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. నా శక్తి, నా బలం, నా జ్ఞానం, నేనే కాపాడుకుంటున్నాను అనుకుంటున్నాడు కూడా గమనించండి. కానీ ఈ రాత్రి రహస్యం తెలుసుకోవాలి. నిన్ను కాపాడేవాడు ఎవరు తెలుసా? ఎవరంటండి? మన ప్రభు అయినా భర్త కూడా కాపాడు. మీరు అనుకుంటారేమో, మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు చూస్తారు కదా, స్టోరీ చూస్తారు కదా, వింటుంటారు. భర్త అంట అడవిలోకి పోతున్నారంట. అయ్యా నిన్న ప్రమాదం చేసేవాడు, ఇద్దరు ముచ్చటించుకుంటూ పోతానంట. అప్పుడు సింహం బాగుందంట. అయ్యగారు ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు. మీకు తెలిసిన కథలే కదా. మరి ఏమైపోయిన ప్రమాదాలు? ఎవరు చెమా అన్నదమ్ములు, అక్కచెల్లు, బంధువులు, రక్త సంబంధం, మీ ప్రేమలన్నీ మోసం. అందుకని ఒక ఆయన ఇలా పాట పడతారు కదా, భార్య భర్తల ప్రేమ ఏమైందంట? భలేముంటది. అయ్యా కొత్తలో మైసూరు పోయి పక్కింటి కొట్లు ట్యాబ్లెట్ తేపంటే ఎట్టగా నీ పని మనిషినా? నా పిల్లలు గమనించండి, ప్రేమలన్నీ మోసాలే, ఈ కాపుదలంతా మోసాలే. కానీ శ్రేష్టమైన ప్రేమ, విలువైన ప్రేమ నిజంగా నిత్యం నిరంతరము, ఏ అపాయం వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ రోగ రుగ్మతైనా నిత్యము నిన్ను కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రాణనాథుడైన రక్షకుడైన యేసు క్రీస్తు వారన్న సంగతి మీకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమ గమనించండి, నిత్యము మనకు తోడుగా ఉండి ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడేవాడు. అందుకే ఆయన పేరేంటి తెలుసా? ఇమ్మానుయేల్ అంటే. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి తెలుసా? భాషాంతరమైన దేవుడు మనకు తోడండి. ఎందుకు తోడు తెలుసా? అపాయాల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి తప్పించడానికి ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆయన కాపాడాడండి, మనం ఏం చేయాలి? కాపాడే దేవుడు ఏం చేయాలి? మీరు కింద పడ్డారు, వెంటనే పైకి లేపారు. ఆ వ్యక్తి ఎవరు ఒక ఏం చెప్తున్నారు? చెప్పరా మీరు? చెప్పరా తల్లి? ఖచ్చితంగా మస్ట్
ఖచ్చితంగా చెప్తాం, ఎందుకంటే మానవుని నైజం.